ఆ రోజు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో కావాలంటే ఉండవల్లి గారిని తీసుకుని ఆ రోజు దాంట్లో ఉన్నారు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో 50% రాయల్టీ రాష్ట్రాలకు ఇవ్వాలి చేసి ఆంధ్రప్రదేశ్కి వరం అంటారు. మా గ్యాస్ దొబ్బుకుపోవడానికి లైన్ వేసుకుని ఆంధ్రప్రదేశ్కి వరం అని మోడీ గారు వచ్చారని పేపర్లో ప్రకటన. మా కర్మ దౌర్భాగ్యం. మన భూగర్భంలో దొరికిన గ్యాస్ ఇండియాలో ఒక్క కృష్ణా గోదావరి బేసిన్లో 30%, 27 to 31% డిపెండ్స్ అపాన్ గ్యాస్ మన దగ్గర దొరుకుతుంది. ఎక్కడ చూసినా గ్యాస్ దొరకట్లేవు. 35 to 40 days అయినా బుక్ అవ్వట్లేదు. లైక్ 35 రోజుల నుంచి 45 రోజులైనా గ్యాస్ బుక్ అవ్వట్లేదు. అండ్ మన లేడీస్లో అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. రోడ్ల మీద చూసినట్లయితే క్యూలలో నిలబడుతున్నారు. అండ్ మన ఎక్స్సీఎం రాజశేఖర్ రెడ్డి గారు కూడా పెట్రోలియం పైన ధర్నా చేసినట్టు మనం తెలుస్తుంది. అండ్ ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చెల్సాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. అందరూ నమస్కారం. గ్యాస్ విషయంలో మీరు ఫైట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు వచ్చింది సార్? 35 days అయినా 40 days అయినా గ్యాస్ దొరకట్లేదు. లేడీస్ ఇంట్లో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి క్యూలు కడుతున్నారు సార్. అండ్ పాస్ట్లో మనం చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి గారు పెట్రోలియం పైన కూడా మంచిది చేశారు. ఏమంటారు సార్? ఏంటిది? మేము 15 రోజుల క్రితం నుంచి దీని మీద గట్టిగా గలవెత్తున్నాం, అందరూ తిరుగుతున్నాం. నేను కూడా వామపక్ష నేతృత్వంలో విజయవాడలో నిన్న కూడా మీరు మాట్లాడారు కదా, రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చూశారు, అన్ని మీడియాల్లో వచ్చింది. అనుకూల మీడియాలో వ్యతిరేక మీడియాలో నేను మాట్లాడాను, కానీ ప్రజాపక్షం ఉన్న వాళ్ళు వేశారు. దీని మీద ప్రజలందరూ తెలుసుకోవాల్సిన, ముఖ్యంగా తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఆత్మగౌరవం ఉన్నమాట కూడా తెలుసుకోవాల్సిన విషయం. మన భూగర్భంలో కృష్ణా గోదావరికి సంబంధించినవాడిని, నేను గోదావరి జిల్లాకు సంబంధించినవాడిని, పాలకొన సపర్యకు సంబంధించినవాడిని. 1970లో ఓఎన్జీసీ ఆయిల్ డ్రిల్లింగ్ కోసం వచ్చినప్పుడు మా స్కూల్ గ్రౌండ్ కూడా వాళ్ళు ఆక్యుపై చేశారు. మేము ఆటలాడుకునే మొత్తం షెట్లు, బ్యాడ్మింటన్ మొత్తం అన్ని కూడా వాలీబాల్ అన్ని ఎత్తేసారు. దేనికి అంటే ఒకళ్ళు టెంట్లు వేసి అక్కడ వేసుకోవడానికి అక్కడి నుంచి ట్రక్కులు వేసుకుని వాళ్ళు ఎక్స్పెడిషన్ కోసం ఓఎన్జీసీ గ్యాస్ అండ్ ఆయిల్ కోసం తర్వాత వేసినప్పుడు మొత్తం పర్యావరణ విధ్వంసంలా జరిగిపోయిందండి మా దగ్గర. హెవీ ట్రక్స్ వెళ్ళటం, రోడ్లు పాడైపోవటాలు నిందించారు. ఎక్కడ తీస్తారు ఇవన్నీ? ఆ డ్రిల్లింగ్ చేయటం. ఆఖరి నిన్న కాక మొన్న పాసర్లపూడి బ్లోట్ నుంచి బ్లోట్ మా ఇంటి దగ్గర నుంచి కనపడతా ఉంటుంది, మండిపోతూ ఉంటుంది. అసలు ప్రజలు ఏం జరుగుతుంది కింద చూస్తాను, ఆందోళన, మానసిక ఆందోళన జరుగుతూ ఏం జరుగుతుందండి? అన్ని బాధలు పడి ఇంకోటి కూడా చెప్తున్నాను, అత్యంత హృదయ విదారకమైన దృశ్యాలు రాబోతున్నాయి. మీరు చూసారు చాలా చోట్ల బ్లోట్ చనిపోయారు కూడా. అవును, మీరు గ్యాస్ పైప్ లైన్ పేలి చనిపోయారు కూడా చాలా చోట్ల. ఈ నేపథ్యంలో దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాడు ఏం చేసిందంటే, ఓఎన్జీసీకి వస్తుందని ఆ గుజరాతీ మారవాడి వ్యాపారులకు కూడా అనుమతిస్తే మీ పొలాల్లోంచి దౌర్జన్యంగా కాదే 2 రోజుల్లో పంట తీసుకున్న పోలీసులు తన్నిచ్చి డబ్బులు పడేస్తారు నామినల్కి ఇస్తారు. నరకయాతన పెట్టి పొలాల నుంచి లైన్లు తీసుకుని దొబ్బుకుపోయారు. మళ్ళీ నేను దొబ్బుకుపోయారు అంటున్నా, న్యాయంగా తీసుకెళ్ళటం వేరు. ఆ రోజు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో కావాలంటే ఉండవల్లి గారిని తీసుకుని ఆ రోజు దాంట్లో ఉన్నారు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో 50% రాయల్టీ రాష్ట్రాలకు ఇవ్వాలి. మనం ఆన్ షోర్లో ఉన్నా ఆఫ్ షోర్లో ఉన్న క్లియర్ కట్ చెప్తాను. ఆన్ షోర్లో ఉన్న ఆఫ్ షోర్లో ఉన్న మా దగ్గర నుంచి కదా వెళ్ళేది. ఆ భూమి కుంగిపోతుంటే ఆ గ్యాస్ ఆఫ్ షోర్లో అంటే సముద్ర గర్భానికి జస్ట్ భూమిలో ఉన్నా ఆ కింద ఇటు సైడ్ కూడా భూమిలో కూడా వస్తుందండి. అది ఆ ఆయిల్ కనుక తీసేస్తే దాంట్లో వాటర్ నింపుతారు. ఈ గ్యాస్ నింపే సిస్టమ్ కూడా పెట్టలేదు. భూమి కుంగిపోతుందని ప్రస్తుతం కృష్ణారావు వీళ్ళందరూ మాట్లాడుతూ కాకుండా అందరూ సుప్రీంకోర్టులో కేసు కూడా వేస్తే సాధికారిక చేశారు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలకించండి. సరాదర్ ఘాట్ లాంటి వాళ్ళు 8 మీటర్లలో 50-60 కిలోమీటర్లు కాంటూర్లో నీళ్ళు వెళ్ళేటట్టు కాలువలు పెట్టారు. ఇవాళ ఒక అనుభవం లేని ప్లంబరు బాత్రూంలో కూడా మూల నీళ్ళు ఉండిపోయే సందర్భంలో ఆ రోజులు 160 సంవత్సరాలు 140 సంవత్సరాల క్రితం చేశారు. అతలాకుతలం అయిపోతుంది, మా భూమి కుంగిపోతుంది, మేము బాధపడుతున్నాం అన్ని విధాలుగా ఉంటే మన భూగర్భంలో దొరికిన గ్యాస్ ఇండియాలో ఒక్క కృష్ణా గోదావరి బేసిన్లో 30%, 27 to 31% డిపెండ్స్ అపాన్ గ్యాస్ మన దగ్గర దొరుకుతుంది. దీనికోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గట్టిగా మాట్లాడటం కాక అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అవును, నేను మళ్ళీ ఆయన ఎలా చనిపోయారు నేను మాట్లాడిన, అది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ ఇష్యూస్. నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఆ రోజు మేము ఉద్యమం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కానీ నేను మొట్టమొదటి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మగౌరవం తెలుగు బిడ్డలందరికీ చెప్తున్నాను నేను. అది మేము కుంగుతున్నాం. మా భూగర్భంలో ఉన్న గ్యాస్ ప్రతి ఇంటింటికి పిఎన్జీ కింద 50,000 ఆదాయం టోటల్ అక్కడికి వచ్చాయండి. పెద్దవాళ్ళు వాళ్ళ తాతగారు జాగిరి అనుకుంటున్నారు. ఈ దేశం అంతా గుమా వ్యాపారుల ఇష్టారాజ్యం అయిపోయింది. ప్రతి ఇంటికి అది శ్రీకాకుళంలో ఉన్న, చిత్తూరులో ఉన్న, అనంతపురంలో ఉన్న, ఆదిలాబాద్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, వరంగల్లో ఉన్న, మహబూబ్నగర్లో ఉన్న, మా పాలకొల్లో ఉన్న, కాకినాడలో ఉన్న ప్రతి ఇంటింటికి మాకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేసి
200 రూపాయల చొప్పున, అంటే 14.2 kgs ఈక్వలెంట్ టు 0.6 MMTU బ్రిటిష్ థర్మల్ యూనిట్ ని కొలుస్తారు ఇలా మెట్రిక్ టన్స్ కింద. ఆ MMTU ఏదైతుందో దాని ప్రకారం మాకు కనెక్షన్ 200 రూపాయలు. ఇంకొక దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 100 రూపాయలు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకోండి, బాధలేదు. మాకు ఎప్పుడు గ్యాస్ అయిపోతుందనే బాధలేదు. మేము ఇప్పుడు లైన్లో కూర్చుని ఇరాక్ నుంచి షిప్ విషగురు తీసుకొచ్చాడు, ఏంటి విషగురు వాళ్ళు తీసుకురావడం ఏంటి నాకు అర్థం కాదు. మా విషగురు గొప్పతనం వల్ల ఇంకో 2 బోట్లు వచ్చినాయి. మా భూగర్భంలో మేం గ్యాస్ పెట్టుకుని ఆడో ఏండో దేవురించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి నా తెలుగు బిడ్డకు లేదంటున్నా నేను. చావ కానీ చేత చచ్చిన రాజకీయ నాయకులు ఉండటం వల్ల ఈ దౌర్భాగ్య స్థితి వచ్చిందంటున్నా నేను అడుగుతానండి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కూడా తెలంగాణ కూడా మా తెలుగు గడ్డే. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇంటింటికి ఇచ్చిన తర్వాత మాకు 10,000 20,000 ఇచ్చి గుజరాత్కి మీ అయ్యా జాగీర్ అని 25 లక్షల కనెక్షన్లు ఇచ్చుకుంటారా? ఒక బ్రిటిష్ థర్మల్ యూనిట్ని $10 అమ్ముకు దొబ్బటానికి మీ ఇష్టమా? మాకు 50% రాయల్టీ కింద ఇవ్వండి. మేము మొత్తం మాకు అవసరం పెస్తూ లభించే గ్యాస్లో కనీసం 10% కూడా మాకు 50 లక్షల ఇళ్ళకి ఆంధ్రప్రదేశ్లోను, 40 లక్షల ఇళ్ళకి తెలంగాణలో, 1 కోటి ఇళ్ళకి ఇస్తే దాదాపు 5-6 కోట్ల కంటే గ్రామీణ ప్రాంతాలు వెళ్ళలేదు కదండి పైప్ లైన్, అటవీ ప్రాంతాలకు వెళ్ళలేదు కదా. మెయిన్ ఆల్ అర్బన్ సెంటర్స్కి చిన్న చిన్న పట్టణాలు కూడా ఇది వస్తుంది. సేఫ్టీ ఇది కూడా పేలేదు సౌకర్యం చెప్తున్నారు కూడా, సేఫ్టీ ఇది మీకు అయిపోతుందని ఎంత దాన్ని మీటర్ పెట్టుకుంటారు, అయిపోతే అది ఓపెన్ చేస్తారు. అంటే మీకు డబ్బులు కట్టుకుంటూ వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బుక్ చేయాలని గొడవ కూడా లేదు కదా. మీరు 2 నెలలకు కట్టుకుంటే 2 నెలలకు ముందే వాళ్ళు ఇస్తారు కదా. మీకు అర్థం అంతా ఒక 200 రూపాయలు మాకు వచ్చేటట్టు ఉంటే వాళ్ళకి 1,200 రూపాయలు ఏ జాగీర్ ఇంకో 300 తగ్గించాడు విశ్వగురు గారు అంటున్నా. నాకు అర్థం అవ్వట్లేదు ఇది. మన భూగర్భంలో పెట్టుకుని ఎవరినో బిక్ మాంగే దేవరించుకుంటాం ఎందుకన్నా నేను. ఓ షిప్ వచ్చింది, ఎవరికి కావాలి షిప్ మీ దగ్గర ఎదురు పెట్టుకోండి. 50% రాయల్టీ కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సరానికి 3-4 వేల కోట్ల లాభం వస్తుంది. ఏది ప్రతి వాళ్ళకి 200 ఇచ్చింది, ఎందుకంటే 50% దాంట్లో ఇచ్చుకుంటాం కదా మనకు వస్తుంది. ఎందుకని రాయల్టీ ఇవ్వట్లేదు? ఆన్షోర్లను పెట్రోలియం మీద అంటున్నారు, మిగతా గ్యాస్ మీద మిగతా ఆఫ్షోర్ ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళు అయ్యే జాగీర్లా జైపాల్ రెడ్డి గారు ఉండగా నిజాయితీపరుడు వాట్ ఎవర్ మేబీ వాట్ ఎవర్ రీజన్ నాకు బాగా తెలిసిన వ్యక్తి, ఆయన కుటుంబం తెలుసు, వాళ్ళందరూ కూడా తెలుసు. ఇవాళ నుంచి కదా 4 దశాబ్దాలు 42 సంవత్సరాలు తెలిసిన ఆయనతో మాట్లాడినప్పుడు, శ్రీనివాస్ గారు దిస్ అటెండెంట్ కూడా ఈ గుమా వ్యాపారుల చేతులు చిక్కుకుపోయారన్నారు. అటెండెంట్లు 61 మందిని మార్చారంట ఆఫీసులో ఆయన. ఓకే, వాట్ ఎవర్ ఈ టోల్డ్ మీ అప్రాక్సిమేట్ మారుస్తా అన్నారు. ఈ టైంలో వాళ్ళనే మార్పిచ్చేసారు, ఆయనే మార్పిచ్చేశారు. వాళ్ళ చేతుల్లో రాజ్యం ఉందండి. విదేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుని రష్యా నుంచి దానికి ఉండే అమెరికా శాంక్షన్ పెడుతుంటే ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏది తెలంగాణలో ఉండే మందులు ఎగుమతిదారులు బాధలు పడ్డారు. ఫిష్ అండ్ ప్రాన్స్ ఎగుమతిదారులు నరకయాతన పడ్డారు, లేక ఆంక్షలు పెడితే. అట్లాంటి సమయంలో వాళ్ళు ఆయిల్ దిగుమతి చేసుకుని పావుల బేడ తక్కువకి మనకి డీజిల్ 50 రూపాయలకి ఇవ్వకుండా తీసుకెళ్ళి విదేశాలకు అమ్ముకుని లక్షల కోట్ల లాభం సంపాదించారు గుజరాతీ వ్యాపారులు అందరూ కూడా. పెనాల్టీ పే చేసింది మాత్రం దేశం మొత్తం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పే చేశారు. కడుపు మండిపోతుందండి. ఇది మారాలి. మళ్ళా చెప్తున్నాను, మీరు గుజరాత్ తీసుకెళ్తారా జాతీయ సంపద డెఫినెట్గా మీ ఇష్టం, విల్ రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్. బట్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ మేము బాధలు అనిపిస్తున్నాం. కృష్ణా గోదావరి డెల్టా సంబంధించిన నేను పాలకొల్లు సంబంధించిన గోదావరి జిల్లా సంబంధించిన మేము బాధలు అనిపిస్తున్నాం. మాతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలంగాణ మాకు ఇచ్చిన తర్వాత, తెలంగాణ సంబంధించిన తర్వాత మాత్రమే మీ చోట్ల ఇంతకుముందు నారాయణ రెడ్డి గారు నిజామాబాద్ ఎంపీ గారు కూడా ఫైట్ చేశారు, గూడూరు నారాయణ రెడ్డి గారు కూడా ఫైట్ చేశారు. నెంబర్ ఆఫ్ అలాగే జన విజ్ఞాన వేదిక ఎంతో ఉద్యమాలు చేసింది. అక్కడ రాజ్మోహన్ గారు చేశారు, నేను జోగి గారు, హర్ష్ కుమార్ గారు ఆ రోజు మాట్లాడాం. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్, తెలుగు బిడ్డలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మీ చేతిలో నీళ్లు ఉన్నాయి, దీన్ని వలకపోసుకుని ఆకాశం నుంచి ఏదో కురుస్తుంది అని అనుకోవద్దు. మీ హక్కు ఇది. మీ సింగల్ కాలరీస్ ఉంటే తెలంగాణ భూగర్భంలో ఉంది, తెలుగు జాతి భూగర్భంలో ఉంది. ఎవరో గుమా వ్యాపారుల చేతిలో పెడతానంటారేంటి వాళ్ళు? అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి, మన హక్కు మనం సాధించుకుందాం. 200 రూపాయలు గ్యాస్ వచ్చేంత వరకు మళ్ళీ దీన్ని వదిలిపెట్టద్దు. మళ్ళీ రేపొద్దు ఎవరేం చేస్తారో. అలాగే సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఇది ప్రయారిటీ సెక్టర్. ఫెర్టిలైజర్స్కి మిగతా చోట్లకి మీ గుజరాత్కి ఉత్తరప్రదేశ్ పట్టుకుపోయారు. మోడీ గారు ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్కి జాగిరని. మన శ్రీకాకుళం ఉంటే ఆ మార్వాడి వ్యాపారస్తుల కోసం లైన్ ఎక్స్టెన్షన్ చేశారు. వేసి ఆంధ్రప్రదేశ్కి వరం అంటారు. మా గ్యాస్ దొబ్బుకుపోవడానికి లైన్ వేసుకుని ఆంధ్రప్రదేశ్కి వరం అని మోడీ గారు వచ్చారని పేపర్లో ప్రకటన. మా కర్మ దౌర్భాగ్యం. చప్పట్లు కొట్టారు, బంజి కొట్టేవారు. తెలంగాణలో పోరాట తత్వం ఉందండి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో 3 బానిస పార్టీలు తయారైనాయి అంట.
తిట్టుకుంటారు నన్ను, ఆ పార్టీలు వేరే తిట్టుకోండి. ఎవరైతే స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను 2019 ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. మీ 95% మీడియాలో వేయలేదు, అది వాళ్ళ ఇష్టం, ఉద్యమం ఆపలేదు. దయచేసి గమని చెప్తున్నా, అందరికీ చెప్తున్నాను, మీరు మన ఇంటింటికి ప్రతి వంటింటికి గ్యాస్ ఇచ్చిన తర్వాతే మా భూగర్భంలో ఉన్న గ్యాస్ దొబ్బుకుపోతానంటే మీ ఇష్టం. మీరు ఏదో పెట్టుకున్నారు, మాకు ఒక BTU $5 చొప్పున, అయినా మన దగ్గర దానికి డాలర్లో ఎందుకు లెక్కట్టుకుంటుంది? ఒక D6 కేజీ బేసిన్లో ఉందని రిలయన్స్ తవ్వేసుకుని ONGC ఉందని దొంగతనం చేసి లాగేసుకుందని మొత్తం కోర్టు తీర్మానించి పెనాల్టీ కూడా వేసిందంట దాని మీద ఎవరు ఉండాలి కదా. ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే చేతకాక చేవ తెచ్చిన ప్రభుత్వాలు అయిపోయినాయా? వాళ్ళకి భజన చేయడానికి గోమా వ్యాపారులు చేతుల్లో పడిపోయినాయా? దయచేసి గుర్తుంది, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది, దయచేసి హక్కుల కోసం పోరాడండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి తాగడ పెట్టే విధంగా కాకుండా పోరాడమని కోరుతాను. ఉత్తరాది సనాతనవాది గారి గురించి నేను ఎక్కువ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం లేదు, ఆయన అటే ఉంటారు మనవాది కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు, మీ నాన్నగారు ఏదైతే మీరు చేశారో దాన్ని మర్చిపోద్దండి. మీ నాన్నగారు చేసిన దాన్ని మీరు మర్చిపోతే మీకు ఇబ్బంది, గుర్తుంచుకోమని చెప్పి మనం చేస్తున్నాం. నమస్కారం అందరికీ. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.